ఈరోజు KTPS పాలవంచలో తెలంగాణలో విద్యుత్ ఆర్డినెన్స్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. దీంట్లో రాష్ట్ర నాయకత్వం మాత్రం పాల్గొన్నారు. ఇప్పుడు వరకు జరిగినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాల మీద సమీక్ష జరుపుకున్నాం. ఈ సమీక్ష తర్వాత ఈ నెల 17వ తారీఖున వరంగల్ హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి NPDCL కార్పొరేట్ ఆఫీస్ ముందు మహాధర్నా చేయాలని చెప్పి మా జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ట్రాన్స్కో, జెన్కో, SPDCL, NPDCL లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ మిత్రులందరూ కూడా ఈ నెల 17వ తారీఖున జరగబోయే మహాధర్నా, ఈ మహాధర్నానే జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోయిన 26వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి SPDCL కార్పొరేట్ ఆఫీస్ ముందు సుమారుగా 10,000 మందితో బహిరంగ సభ జరిపాము. ఆ యొక్క స్పీడ్ని అందుకుని, ఆ యొక్క ఉత్సాహాన్ని అందుకుని మన అంతిమ లక్ష్యం ఏదైతే కన్వర్షన్ ఉందో ఈ కన్వర్షన్ సాధించడానికి మరింత ఉత్సాహంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ అందరూ పెద్ద ఎత్తున వరంగల్కి కదిలి రావాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. అట్లాగే ఇప్పుడు వరకు మన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ CM గారు విదేశాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి మనకు సమాచారం అనేది. వారు మొన్న రాత్రే హైదరాబాద్కు వచ్చారు. అట్లాగే మన బ్రాంచ్ లో CMD గారు కూడా హైదరాబాద్ కు వచ్చారు. మన జాయింట్ యాక్షన్ కమిటీ 2-3 రోజుల్లో ట్రాన్స్కో CMD గారిని కలిసి మన యొక్క ఉద్దేశం ఏంటి, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ట్రాన్స్కో CMD గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ మెమోరాండం ద్వారా ప్రభుత్వం దృష్టికి, డిప్యూటీ CM గారి దృష్టికి, అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ఆర్టిజన్స్ యొక్క కన్వర్షన్ ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ఇవ్వాలి, గతంలో ఏం జరిగింది, APSC ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత 2006లో ఏం జరిగింది, 2024లో ఏం చేయాలి ప్రభుత్వం అనేది మన విజయాత్మక పత్రం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్ మిత్రులందరికీ కూడా ఈ TVS JAC ఇచ్చే భరోసా ఒకటే, కన్వర్షన్ సాధించడం ఏకైక లక్ష్యంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ చిత్తశుద్ధితో ప్రభుత్వంతో, యాజమాన్యంతో చర్చ జరపడానికి, ఆ తర్వాత జరగబోయే పోరాటాల్లో పూర్తి స్థాయిలో పాల్గొని కన్వర్షన్ సాధించడానికి కృషి చేస్తారు. అయితే ఆర్డినెన్స్ గా ఉన్నటువంటి 23,000 మంది మీరు కూడా మన జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు కూడా సహకరించినట్లయితే ఇది పెద్ద సమస్య కాదు. APSC EWS పర్మనెంట్ చేశారు, క్యాంటీన్ వర్కర్స్ పర్మనెంట్ చేశారు. 2006లో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ అనేటువంటి వాళ్ళు 719 మందిని పర్మనెంట్ చేశారు. ఇప్పుడు మన ఆర్డినెన్స్ కన్వర్షన్ కావడానికి ఏ అభ్యంతరాలు లేవు. చాలా మంది దీన్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల పద్ధతుల్లో ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ ప్రచారం అంతా శుద్ధ తప్పు. వాళ్ళకి చట్టాల కోసం, న్యాయస్థానాల కోసం ID యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా ఏ రకంగా యాజమాన్యం ఆర్డినెన్స్ యూనియన్ లో అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అది కూడా తెలియనటువంటి కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ఎవరు కూడా నమ్మొద్దు. నమ్మకుండా మన JAC ఇచ్చే పిలుపులో 20,000 మంది పాల్గొవాలి. భవిష్యత్తు అంశమైతే 20,000 మంది కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున ప్రదర్శన ర్యాలీలు పెడతాం. దానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మన కన్వీనర్ MA వజీర్ గారు మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంటాం. మన జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు లో మరి జనరల్ బాడీ సమావేశం పెట్టాలనే ఉద్దేశంతో మనం మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సమర్థించమనియారు. పాపం ఎక్కడెక్క నుంచి వచ్చారు కానీ వర్షం కారణంగా ఆ సభ రద్దు చేయడం జరిగింది. దీనికి మేము చాలా చింతిస్తున్నాము. ఈ సందర్భంగా 2 విషయాలు
రాష్ట్ర బాడీ తరఫున మీ అందరికీ మనం ఏంటంటే జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ అంటే ఎస్పీడీసీలు కానీ ఎస్పీడీసీలు కానీ ఈ మొత్తం కూడా ఆర్టిజన్స్ ఎవరైతే 20,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే రూల్ కావాలనేది మనం అడుగుతున్నాం. అది మీరందరూ కూడా ముందు గమనించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్స్ మిగతా కార్మికులందరికీ చెప్పాలి. కన్వర్షన్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి రూల్ మజ్దూరికి ఇచ్చేటువంటి సదుపాయం. మజ్దూరికి ఇచ్చే సదుపాయం మీకు తెలుసు కదా, మన థర్మల్ స్టేషన్ లో కానీ ప్రతి చోట కూడా మేము అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. అంటే కన్వర్షన్ అంటే ఏంటంటే ఐటీ చేసిన వాడికి జేపీ ఇవ్వాలి, ఏది చదవని వాడు ఎవరైతే వాడికి జేపీ ఇవ్వాలి, టెక్నికల్ జేపీ నాన్ టెక్నికల్ జేపీ, డిగ్రీ ఉన్న వాడికి ఎల్ఈసి ఇవ్వాలి, డిప్లొమా ఉన్న వాడికి ఇవ్వాలి, అభిజ్ఞత ఇవ్వాలి అనేది మనం డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాడికి డ్రైవర్ గా వెళ్ళిపోవాలి. అట్లా గతంలో కాంట్రాక్ట్ లేబర్ కి ఏ విధంగా అయితే కన్వర్షన్ ఇచ్చారు అదే మాదిరిగా ఇవ్వాలనేది కూడా మన జాయింట్ యాక్షన్ కమిటీ మన డిమాండ్. అంటే ఆర్టికల్ కార్మికులు 2017లో తర్వాత 18లో కోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ మనం 7 సంవత్సరాలు కావుతుంది. మనకి ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయింది, అన్ని అయిపోయింది, కన్వర్షన్కి మనం అడుగుతున్నాము. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని యూనియన్లు మీకు ఏపీఎస్సీబీ రూల్ ఇప్పిస్తాము అని అంటున్నారు. ఏపీఎస్సీబీ రూల్ అంటే ఏంటంటే అది కూడా ఇందులో భాగమే. ఏపీఎస్సీబీ లేదు, ఆ రూల్ కూడా లేదు. ఏపీఎస్సీబీ రూల్ నుండే ఈ పుట్టినటువంటి కన్వర్షను అది ఇప్పటికీ మనం అమల్లో ఉంది. జెన్కోలో 19 కూడా అమల్లో ఉంది. మజ్దూర్స్ ఎవరైతే చేశారో పనిచేసినారో వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్స్ కి వచ్చారు వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ ఇచ్చారు. అదే మాదిరిగా మీ అందరికీ ఆర్టిజన్ అందరికి ఇవ్వాలని కూడా మనం అడుగుతున్నాము. ఇది 100% సాధించి తీరాలనేది మన అందరి ఆకాంక్ష. ఎందుకంటే చెప్తున్నారా, ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లేబర్ గా ఎంతో కాలం పనిచేసినాము, తర్వాత ఆర్టిజన్ గా విలీనం అయ్యాము. విలీనం అయిన తర్వాత గత 6 సంవత్సరం నుంచి మనం అప్లికేషన్ అయిపోయింది, అన్ని అయిపోయింది, పోలీసింగ్ వేరే అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రమోషన్, కన్వర్షన్ అనే దాని మీదనే కన్వర్షన్ అనేది 100% మనం చెప్తున్నాము. అయితే చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఏపీఎస్సీ రూల్ ఇప్పిస్తానంట కదా, వాళ్ళు ఇప్పిస్తానని మొన్న కొంత యూనియన్ వాళ్ళు చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. ఏపీఎస్సీ రూల్ అనేది ఇప్పుడు లేదు, అది 100%. ఇప్పుడున్న రూల్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ రూల్. అంటే ఏపీఎస్సీ నుంచి ఏపీ జెన్కో అయింది, టీఎస్ జెన్కో అయింది, అట్లాగే ఎస్పీడీసీ అయింది, ఎస్పీడీసీ అయింది, రకరకాలు అయినాయి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న రూల్స్ వెళ్ళాలంట. ఇప్పుడు ఏదైతే మజ్దూర్స్ ఇస్తున్నారో మజ్దూర్ దాంట్లో ఆర్టిజన్ కూడా కలిపి మనకి కన్వర్షన్ ఇవ్వాలనేది మనం కోరుతున్నాం. మనకి 100% న్యాయం మన వైపున ఉంది. అందులో 308 జీవో ప్రకారంగా ఇక్కడ ఉన్న మన ప్రధానంగా మన ఎవరు మిత్రులు క్యాషియర్ గారు అంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా మొత్తం క్షుణ్ణంగా చదివి వారు మనం చేసేది ఏంటంటే మనం ఏపీఎస్సీ రూల్ అడగొద్దు, కన్వర్షనే అడగాలి. కన్వర్షనే మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ అంటే మన హక్కు ఉంది, అందువల్ల దానినే మనం స్వీకరించాలి అనేది మనం పెట్టాము. అయితే చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉంటాయంటే వాడేమో ఏసీఎస్సీ రూల్ ఇప్పిస్తానంటారు, వీళ్ళు కన్వర్షన్ ఇప్పిస్తానంటారు. ఏసీ అనేది ఏంటి కానీ ఏపీఎస్సీ రూల్ లోంచి పుట్టింది కన్వర్షన్. ఏపీఎస్సీ రూల్ అనేది పోయింది, కన్వర్షన్ అనేది ఉంది, ఉంది. ప్రతి సంవత్సరం జూలైలో ప్రతి ఒక్కరికి కూడా కన్వర్షన్ అనేది మనం నిర్వహిస్తున్నాము. చాలా మంది మజ్దూర్స్ అందరికి కూడా ఏపీలు వస్తున్నాయి. అట్లాగే కన్వర్షన్ అంటే ఏంటంటే డిగ్రీ చేసిన వాడికి ఇది మన అది జూనియర్ అసిస్టెంట్, అట్లాగే అటెండర్ చేసిన వాడికి కూడా జేపీఏ, స్వీపర్ చేసిన వాడికి కూడా జేపీఏ, అట్లా ప్రతి ఒక్కరికి డ్రైవర్ చేసిన వాడికి, హెవీ లైసెన్స్ ఉన్న వాడికి. మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మనం అడిగేది కన్వర్షన్ మన రూల్ ప్రకారమే, మనకు ఉన్న చట్ట ప్రకారమే, మన ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ ఏదైతే మనకు ఉన్నటువంటి రూల్ ఉందో ఆ రూల్ ప్రకారమే మనం అడుగుతున్నాము. ఏపీఎస్సీబీలో చాలా రకాలుగా అమెండ్మెంట్ జరిగాయి. అమెండ్మెంట్ అంటే మార్పులు, చాలా మార్పులు జరిగాయి. మరి అది ఈ రోజు కూడా మనకి ఏంటంటే
ఉన్నటువంటి ఎస్ఎస్సి రూలే పెట్టారు. ఆ రూల్ ప్రకారంగా మీ అందరికి కూడా అర్హులు ఉన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు బయట కూడా ఎస్పీడీసీలో ఎన్పీడీసీలో కూడా మనం ఏమడుగుతున్నాము, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఎస్సి అయితే ఎలక్ట్రీషియన్ పని చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేస్తున్న ఆర్టిజన్స్నే భర్తీ చేయాలని అడుగుతుంటాం. అది కన్వర్షన్. అది గుర్తుపెట్టుకోండి. కన్వర్షన్ అనేది ఏంటంటే నా విద్యార్థి ఆధారం తగ్గట్టుగా నాకు ప్రమోషన్ అంటే నాకు కన్వర్షన్ ఇవ్వాలి, నేను నా దారి నాకు చూపించాలి అనేది. ఓ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడికి అటు వెళ్ళిపోతాడు, డిగ్రీ ఉన్నవాడు అటు వెళ్ళిపోతాడు, డిప్లొమా ఉన్నవాడు అటు వెళ్ళిపోతాడు, ఆయన ఎస్ఎస్సి ఐటీ ఉన్న వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఏమి లేని వాళ్ళు కూడా వెళ్ళడానికి 5 ఇంక్రిమెంట్లు 5 సంవత్సరాల సర్వీస్ చేసిన వాడికి ఇది ఎలిజిబిలిటీలో ఉంది, నడుపుతా ఉంది. మన జనకోలో పుట్టింది వాస్తవం. అది మనకి ఏమని అడుగుతున్నాము, మనది న్యాయమైన సమస్య. మేము ఒకటే చెప్తున్నాము ఏంటంటే జాక్ పుట్టిందే ఈ ఆర్టిజన్ల, ఎందుకంటే ఏ అర్హతలు లేవు, ఏపీ కూడా మన హక్కులు రావటం లేదు. మీ అందరికి తెలుసు, మనం ఎప్పుడు రిటైర్డ్ అయినా కూడా 1 రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదు, కన్నీళ్లు పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి అలాంటి పరిస్థితిని మార్చాలనే ఒక ఉద్దేశంతో మంచి సంఘాలైనటువంటి అందరం కూడా బయటకు వచ్చాం. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క మన ఉద్యమానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అండదండలుగా వస్తున్నారు. ఈ రోజు కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి అనేది 1104 నుండి కూడా మనకి ఫోన్ చేసి మా మద్దతు మీకుంటుంది, మేము డీటెయిల్స్ నుంచి కష్టపడ్డాము, కాంట్రాక్ట్ కార్మికుల నుండి వీళ్ళకి ఆర్టిజన్ వచ్చేంత వరకు కష్టపడ్డాము, ఇప్పుడు కన్వర్షన్ వచ్చేంత వరకు కూడా మీకు మేము తోడుగా ఉంటామని చెప్పి ముందు చెప్తున్నారు. మనకి న్యాయం చూడండి, న్యాయమైనటువంటి మన హక్కు, మన డిమాండ్, మనకి ఏదైనా సరే మనకు రావాల్సింది కన్వర్షన్. అది కన్వర్షన్ వచ్చేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మనం మొదలుపెట్టేది మొన్నే, మనం మొదలుపెట్టిన తర్వాత ఈ దసరా పండుగ వచ్చింది, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పటికి మనం ఈ రోజు ఆ కార్యక్రమం భాగంగానే కేటీపీఎస్ లో ఇలా పెట్టాము. రేపు 17వ తారీఖు ఎస్పీడీసీలో మీరందరూ కూడా రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్ బిడ్డలందరికీ తీసుకురావాలి. దానికోసమే ఈ యొక్క మన ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఎస్పీడీసీలు కానీ ఎన్పీడీసీలు కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ అందరూ వస్తేనే మన విజయం సాధిస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. మీరు మనకి దగ్గరలో ఉంది, ఏదోటి జరుగుతుంది అనేది మాత్రం మీరు గ్యారంటీగా గమనంలో పెట్టుకోవాలి. మనకి అంటే ఇప్పుడు ఇటు ఉద్యోగస్తులు అంటారు, ఉద్యోగస్తే హక్కులు ఏది రావట్లేదు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ హక్కులు వస్తున్నాయి, ఏ హక్కులు రావట్లే, 300 లీవులు రావట్లే, 30 లీవులు రావట్లే, ఏది రావట్లే, రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ రావట్లే, సెలెక్టెడ్ లీవ్ రావట్లే, ప్రతి ఒక్కటి కూడా రావట్లే, ఏ లోన్లు రావట్లే, ఏమీ రావట్లే. అందుకనే కన్వర్షన్ వస్తాయి, అన్ని వస్తాయి, ఒకటని చెప్పడానికి లేదు. ఒక కన్వర్షన్ సాధించడం అంటే ఆటోమేటిక్ గా ప్రతి హక్కు కూడా ఉన్నటువంటి హక్కు అన్ని కూడా మీకు అమలవుతాయనే ఉద్దేశం మీద మనం మన కన్వర్షనే ఎలిజిబిలిటీ ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు 17వ తారీఖున వరంగల్ మొత్తం కూడా ఎస్పీడీసీ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోవాలి. చాలా పెద్ద ఎత్తులో మీరు అందరు కదిలి రావాలని కూడా ఈ సభగా మీ అందరికీ మనవి చేస్తున్నాము ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా. కాబట్టి మీరందరూ అంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా మనం మీటింగ్ పెట్టించాము, అది వాస్తవంగా అందుకనే ఈ రోజు మీటింగ్ పెట్టాము. మీరంతా పెద్ద ఎత్తునే అక్కడికి కదిలి రావాలని చెప్పడానికే ఈ రోజు మీటింగ్ పెట్టాము. అది మన వర్షం కనుకరించలేదు కాబట్టి అది సభ రద్దు చేశాము. ఈ ప్రెస్ మీట్ అనేది జరుగుతుంది. మనకు ఛానల్ ఉంది, ఆ ఛానల్ ద్వారా ఆర్టిజన్ కార్మికులు అందరికీ కూడా తెలియజేస్తాము. కాబట్టి ఈ అవకాశం ఉంది మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశానికి ఇచ్చినటువంటి నాతోటి కార్మికులందరికీ మన బస్సులో మార్చుకోవడం కోసం ఖాళీ గడుపు ఖాళీ చేతులు అంటే ఏకమై కన్వర్షన్ కావాలనేది వాళ్ళు ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ అనేది అండర్ ట్రైబల్ అగ్రిమెంట్ ప్రకారం మన సంస్థలో మన ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ అనేది ఉన్నాయి. డిస్కౌంట్ డివైడ్ అయినప్పుడు 4 ఇస్తాం, ఇస్తామని 4 భాగాలుగా చేసినప్పుడు
మ్యాన్ పవర్ సర్వీస్ రూల్స్ ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు అనేక కార్మిక సంఘాలు గొడవ చేసి ఉద్యమాన్ని గొడవ చేసి టపాలు ఊసినప్పుడు జరిగిన సందర్భంలో వస్తే మ్యాన్ పవర్ సర్వీస్ రూల్స్ అని చెప్పి డిస్కౌంట్ డిపెండ్ చేసినప్పుడు జరిగినప్పుడు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేది పర్మనెంట్ ఎంప్లాయ్కి ఎప్పుడు లేవో వాళ్ళు ఇంకా ఏపీఎస్సీకి సర్వీస్ రూల్స్ అనేది ఉన్నాయి ఓకే మీరు చెప్తే ఉంటుంది ఏపీఎస్సీకి సర్వీస్ రూల్స్ అని అంటున్నారు సర్వీస్ రూల్స్ క్యాడర్ రెండు వేరా అని అడుగుతారు క్యాడర్ సర్వీస్ రూల్స్ పాలనలు నీళ్లను నేను పాలన నీళ్ళ రెండింటి ఒక ఉపసిస్తే తీసి ఇస్తారా సర్వీస్ రూల్స్ అనేది ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఏ సర్వీస్ రూల్స్ ఉంటుందో ఆ సర్వీస్ రూల్స్ క్యాడర్ అనేది అటెండర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు క్యాడర్ ఉంటుంది మరి సర్వీస్ రూల్స్ క్యాడర్ లో డివైడ్ చేసి ఎక్కిస్తా ఉంటారు సరే సర్వీస్ రూల్స్ ఇప్పిస్తా అన్నారు ఏం చేస్తే సర్వీస్ రూల్స్ మీరు అనేది ఉన్న సర్వీస్ రూల్స్ ఇప్పిస్తా అంటారు ఏం పేరు పెట్టుకుంటారు ఎందుకంటే ఏం పేరు కావాలని అంటారు అన్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగం అవుతారా మనం అడిగేది పర్మనెంట్ ఉద్యోగం కావాలని అంటారు ఇలా నేను ఒక అడుగుతున్నా ఒక ఐఏఎస్ ఆఫీస్ ఎగ్జామ్ రాయడానికి ఒక ఎంఆర్ఓ ఎగ్జామ్ రాయడానికి ఒక టీచర్ ఒక అటెండర్ డిగ్రీ చేసి ఉన్నాడు అతడు ఉద్యోగానికి పర్మనెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలంటే ఒక టీచర్ ఎంఆర్ఓ రాయాలంటే అతనికి 1000 మార్కులు ఇస్తున్నారా అతనికి ఇస్తే మాకు ఇయ్యేది అతను పర్మనెంట్ ఉద్యోగం అయితే నేను పర్మనెంట్ ఉద్యోగమే మరి అది గిట్టలు మాకు ఇస్తారంటే నేను పర్మనెంట్ రాయాలంటే కదా మరి ఈ మాత్రం లాజిక్ మీకు ఎందుకు తెలుసుకోలేరు ఇక చట్టాల కోసం చెప్తే 12 అగ్రిమెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే 1947 ప్రకారం అగ్రిమెంట్ చేసుకున్నాను ఆ అగ్రిమెంట్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కాడ ఎందుకు వచ్చింది ఎందుకు పోయింది దానికోసం మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ పొగ నష్టమా అనేది దాని చూడకి మేము పోదాల్సుకోలేదు పర్మిట్ చేస్తా అని చెప్పినప్పుడు ఆ పర్మిట్ చేస్తా అన్నప్పుడు లేని పోస్టులు అప్పుడు పోస్టులే లేదా ఆ ప్రభుత్వం ఎందుకు పర్మిట్ చేస్తా అని చెప్పింది మన పోస్టులు పర్మిట్ చేసేది మనం ఏ ఆ పోస్టులే రెగ్యులర్ చేయమని చెప్పి మనం రెగ్యులర్ పదానికి ముందు ఉద్యోగం చేసినాం చేసి పర్మిట్ చేస్తా అని చెప్పింది ఆ ఐడియా మాట్లాడడం కూడా మనం అందరం చేసినాం మనిషికి 10 రూపాయలు ఇచ్చి చందాల ద్వారా ఇచ్చినాం ప్రభుత్వం కూడా పూర్తిగా వాదించింది ఆ వాదించిన సందర్భంలో కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది మీ నాయకులను కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకు కోర్టులో పర్మిట్ చేసుకోమని చెప్పినాం మరి ఇదే కోర్టు మా దగ్గర పోస్టులు లేవు మేము పర్మిట్ చెయ్యము అని కోర్టుకు తెలపాల్సిన అవసరం ఉంటేనా లేదా ఇదే మమ్మల్ని మేము పర్మిట్ చెయ్యము నిజమే ఆ వ్యక్తి కేసు కాబట్టి మేము పర్మిట్ చెయ్యము ఆ దగ్గర పోస్టులు లేవని చెప్పి ఆరోగ్యం చెప్పినట్లయితే ప్రభుత్వం కోర్టుకి ఏం చేయకూడదు కోర్టు మనకి ఏమించడం కానీ దీనిలో మాకు అవసరమే మేము వాడుకుంటాం మాకు అవసరం ఉన్నది కువెంట్రీ అగ్రిమెంట్ ప్రకారం కార్మికులతోటి సంఘాలతో చర్చ చేసి మేము అగ్రిమెంట్ చేసుకొని పర్మిట్ చేసుకోమని చెప్పింది కాబట్టి పోస్టులు ఉన్నాయి కాబట్టి పర్మిట్ చేసుకుంటారు ప్రభుత్వం చెప్పింది కోర్టులో చేస్తాం ఇది మనం చెప్పింది దయచేసి అనేక చట్టాలు ఏ చట్టం మనకి తగ్గం లేదు కాబట్టి సర్వీస్ రూల్స్ యాడను వేరు చేయరాదు వాళ్ళు కావాల్సుకొని సర్వీస్ రూల్స్ పర్మిట్ ఇప్పిస్తా అన్నప్పుడు పేరు కూడా మీరు పెట్టుకోవాలి ఎందుకంటారు చదువు తగ్గట్టు పేరు మీద సర్వీస్ అటెండర్ అంటారు చేయలేమంటారు ఏమేమంటారు లేకపోతే లెజిస్లేటివ్ సబ్మిట్ లేరు ఏటి రావాలి కాబట్టి రెండు పేరు ఎట్లా అయినాయి బాగా నీళ్ళని ఎట్లా వేరు చేస్తున్నారు వాళ్ళని అనుకోనికి అంతే ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు విజయవంతం చేసుకోవాలి మొన్న దాంతో కదలిక వచ్చింది అన్ని సంఘాలు కూడా వైబ్రేషన్ అయింది వాళ్ళందరూ కూడా దాంట్లో కలిసేస్తారు మన హక్కులతో సాధ్యమైనంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలి నిరంతర పోరాటంతో ఐక్యమత్యమైతే సాధ్యమైతే దయచేసి మీరందరూ కూడా రేపటి ఎంపీడీసీ 17 తారీఖున విజయవంతం చేయాల్సిందిగా నేను నమస్కరించి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు. ధర్నా 17వ తారీఖు విజయవంతం చేయాల్సిందిగా ఈ నెల 17వ తారీఖున జరగబోయే మహాధర్నాన్ని జయప్రదం చేయండి. ఈ నెల 17వ తారీఖున ఎంపీటీసీ వరంగల్లో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయండి. ఈ నెల 17వ జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయండి. సాధిస్తాం 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 కన్వర్షన్ సాధించే వరకు కన్వర్షన్ సాధించే వరకు కన్వర్షన్ సాధించే వరకు
సాధిస్తాం సాధిస్తాం